ఫ్రెండ్స్ అందరూ కూడా వందనాలు. ఈ వీడియో ద్వారా తెలియజేసే విషయం ఏంటంటే, కోటింట్లో ఉన్నటువంటి ప్రతి సిస్టర్కి, అక్కకి, చెల్లికి ముఖ్యమైన విషయము, మీ ఇంట్లో ఎవరైనా డ్రైవర్లు అవ్వచ్చు, హౌస్ బాయ్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏ ఆహారం అయితే తింటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మస్తానన్న చూడండి ఒకసారి, ఇదిగోట ఇలాగ కుబూసు, ఇలా కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి ఇచ్చారంటండి భోజనం తినమని. మా అమ్మకి చెప్తే అందరూ అదే తింటున్నారని చెప్పడం జరిగిందంట. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు రమేష్ అన్న కూడా అదే పరిస్థితి, ఇంకా బొజ్జనాయక్ అన్న ఉన్నాడంటే అదే పరిస్థితి. మస్తాను 2 సంవత్సరాలు నేను టిఫిన్ చేసి ఉదయాన చూడండి, 2 సంవత్సరాలు ఆ టిఫిన్ అనేది మర్చిపోయినా నేను. ఇక్కడ ఎక్కడ పక్కన కూడా మన తెలుగులో మతాములు కానీ లేవు, ఇక్కడ అసలు మతమే లేదు ఈ ఏరియాలో. అందరూ చాలా మంది వీడియోస్లో కూడా చెప్తున్నారు, అందరికి ఉన్నట్టు ప్రతి ఒక్కరికి అయితే ఉండదు. అర్థం చేసుకోండి, మన మనుషులైనా కానీ డ్రైవర్కి ఒకరంతా మంచి అన్నం మనం తినేది, ఎందుకంటే మనకు ఉప్పు కారం అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి మంచిది ఇవ్వండి. ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి, చెల్లికి ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్నాడు దేవుడు. ఈరోజు నేను జాకూర్ వెళ్ళాను, అక్కడి నుంచి భోజనం తీసుకొచ్చాను. చూడండి, తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెండ్స్కి, అన్నకి, అందరికి ఫోన్ చేసి రమ్మన్నాను. ఎందుకంటే చెప్తున్నానంటే విషయం ఏదో లైకుల కోసము లేకపోతే కామెంట్స్ కోసం గొప్ప గురించని కాదు, నిన్ను వల్లే నీ పొరుగున దేవుడు మరి ప్రేమించమని అందరూ చెప్పాడు. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఏదైతే తింటారో అది మరి తప్పకుండా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, డ్రైవర్ అన్నలు బయటకు వెళ్తే వాళ్ళు తినడానికి ఏమి ఉండదు, మళ్ళీ రూమ్కి వచ్చేంతవరకు కూడా చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు రమేష్ అన్న ఉన్నాడంటే ఉదయం 6-7 గంటల బయటకు వెళ్ళి మళ్ళీ నైట్ ఎప్పుడు కానీ వస్తుంటాడు. అదేవిధంగా అన్న కూడా బొజ్జనాయక్ ఉన్నాడంటే బయట. ఇప్పుడు మస్తాన్ ఉన్నాడు, చెప్పుకొచ్చాడు కదా మొత్తం విషయం అంతా, ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏంటంటే, మీరు ఎవరైతే మన కోటింట్లో ఉన్నటువంటి అక్కలు, చెల్లులు, మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి డ్రైవర్ అన్నకి, హౌస్ బాయ్కి మీరు పెడితేనే వాళ్ళు కడుపు నిండా తినగలుగుతారు. మనము దాన ధర్మాలు అంటే గుళ్ళు, గోపురాలకి, చర్చిలకి వెళ్ళి కానుకలేసి ఉండిలో డబ్బులు వేయటం కాదండి. ఎవరైతే మనతో పాలంగా ఎవరైతే పని చేసుకుంటున్నారో వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడితే మనకి, మన బిడ్డలకి ఆశీర్వాదం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కడుపు నిండా డ్రైవర్ అన్నలకు భోజనం పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.